మేడం అసలు ఈ పీసీఓడి అనేది ఎందుకొస్తుంది? అంటే చాలామంది ఇప్పుడు దానివల్ల ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళున్నారు. సరిగ్గా రాక అసలు ఎందుకొస్తుందో, ఎందుకు రాట్లేదో, ఎందుకు సడెన్‌గా ఓవర్ వెయిట్ అవుతున్నారో, ఎందుకు సడెన్‌గా బక్కగయిపోతున్నారో తెలియట్లేదు. సో, అసలు పీసీఓడి అనేది ఎందుకొస్తుంది? ఎలాంటి డైట్ తీసుకోకపోవడం వల్ల వస్తుందంటారు? మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక ఫీమేల్ లైఫ్ని మనం 3 కింద డివైడ్ చేసుకోండి అప్రాక్సిమేట్గా. పుట్టినప్పటి నుంచి బేబీ పుట్టింది, ఆడపిల్ల పుట్టింది అని అక్కడి నుంచి 12 years వరకు దాన్ని కఫా స్థితి అంటారు. కఫా స్టేజ్ అంటే నరిష్మెంట్ అవ్వాలి, బాడీ అంతా లెర్నింగ్ ఫేజ్లో ఉండాలి. ఓకే. ఎప్పుడైతే రిప్రొడక్టివ్ ఏజ్ స్టార్ట్ అవుతుందో దాన్ని 12 to almost 49 years అంటే బిఫోర్ మెనోపాజ్ స్టేజ్ వరకు అనుకోండి. ఆ ఏజ్లో అంతా పిత్త అనేది డామినేటింగ్గా ఉంటుంది. 49 years తర్వాత నుంచి పిత్తం తగ్గిపోయి వాతం అనేది స్టార్ట్ అవుతుంది, విచ్ విల్ బి ద ఓల్డ్ ఏజ్. ఇప్పుడు ఇక్కడ మనం మొత్తం బాడీ అంతా పంచభూత నిర్మితం అండి మెయిన్గా. సో ఇందులో ఉండే ఈ పంచభూత నిర్మితం అయినా కూడా ఎవరిది వాళ్ళది యునిక్ కండిషన్స్. ఇప్పుడు ఈ యునిక్నెస్తో మనం కోఆర్డినేట్ అవుతూ మన డైలీ లైఫ్ స్టైల్ అనేది ఉందనుకోండి, మనకు అప్పుడు ప్రాబ్లమ్స్ రావు. ఇప్పుడు కఫా స్టేజ్లో ఎక్కువ నరిష్మెంట్ ఉండాలి, లెర్నింగ్ ఉండాలి. మనం తిరిగే ఈ స్ట్రెస్ఫుల్ లైఫ్ అనుకోండి, లేదా ఈ పరుగులు, నేను చెప్పేది రన్నింగ్ గురించి కాదండి, బట్ ద లైఫ్ కాంపిటేటివ్గా పరిగెత్తడం, ఈ అన్నీ చేయటం వల్ల, కొంత ఓవర్ వర్క్ చేయటం వల్ల, ఎక్కువ చదివించటం వల్ల, ఎక్కువ చదవటం కూడా ప్రాబ్లం కాదు. ద వే వి స్టడీ అనేది ఇంపార్టెంట్ అమ్మ. చదువు ఎక్కువ అయితే కూడా ఇష్యూ కాదు. ఓవర్ నైట్ చదివించటం, మన లైఫ్ స్టైల్లో ఎప్పుడైతే మనం చేంజ్ చేసుకుంటూ పిల్లల్లోకి తీసుకొచ్చేస్తున్నామో ఈ కఫా స్టేజ్ అనేది డిజనరేట్ అవుతుంది. ఎందుకంటే ఈ స్టేజ్ నుంచే నెక్స్ట్ మీ రిప్రొడక్షన్ అనేది సైకిల్ కి ఇదే బేస్. ఎందుకంటే మళ్ళీ మనం కనుక రిప్రొడక్షన్ స్టార్ట్ అయ్యాక అంటే మెనార్కి స్టార్ట్ అయ్యాక చూసుకుంటే అయితే మళ్ళీ ఆ 28 days ని మళ్ళీ 3 కింద డివైడ్ చేసుకోవచ్చు. కఫ, పిత్త, వాత. ఎప్పుడైతే మీకు ఓవరీస్ ప్రాపర్గా రిలీజ్ అవ్వాలి, అంటే ఓవం రిలీజ్ అవ్వాలో ఆ స్టేజ్ అంతా కఫ. అంటే మీరు 14th day నుంచి 28th day వరకు అంతా కఫా స్థితి అంట. ఓకే. 1 to 14 అనేది 1 to 14 ఎక్కువగా వాత డామినేషన్ ఉంటుంది. ఎందుకంటే సెక్రీట్ అవ్వాలి, అసలు ఫోర్స్ రావాలి అంటే మీకు వాతం అనేది ఉండాలి. కఫ అనేది సెక్రీట్ చేయించేది. మీకు ఫాలికల్ ఫార్మేషన్ ఇవంతా ఎక్కువగా వాత డామినెన్స్ ఉంటుంది. అంటే వాత ఉంటే మిగతా ఉండవని కాదు, వాత డామినెన్స్ ఉంటుంది ఆ ఫేజ్లో. ఈ ఫేజ్లో కఫ. పీరియడ్స్ టైం అంతా పిత్తం డామినేషన్ ఉంటుంది. ఇప్పుడు మన లైఫ్ స్టైల్ అనుకోండి, మన డైట్ అనుకోండి, వీటి నుంచి బాగా డీవియేటెడ్గా ఉన్నప్పుడు మనకి అది ఆపోజిట్గా వర్క్ అవుతుంది. ఎప్పుడు కూడా మనకి ఒక నేచర్లో మనం తయారైనప్పుడు నేచర్ పరంగా వెళ్ళామనుకోండి, ఈజీ వే టు స్విమ్మింగ్ మనం తరంగంతో పాటు చేస్తున్నట్టు, ఆపోజిట్ ఫోర్స్లో చేసుకుంటూ రావట్లేదు. మన లైఫ్ స్టైల్ మనం కనుక అలా డిజైన్ చేసుకున్నట్టయితే మనకి ఈ ఇష్యూస్ చాలా వరకు అంత తొందర ఫేస్ చేయం. మీరు అబ్జర్వ్ చేస్తారు, పాత కాలంలో ఇన్ని ఇష్యూస్ లేవు, ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరుగుతున్నాయి. ఈవెన్ ఈ ఆపరేషన్స్ అయినా లేదా రీసైక్లింగ్ అయినా ఇదంతా ఎక్కడి నుంచి మేడం? అది ఎంత ఇప్పుడు మనం అలవాటు చేసుకుంటున్నాం, ఇప్పుడు అలవాటు చేసుకున్న లైఫ్ స్టైల్ ఇష్యూ. సో పీసీఓడి అనేది బేసికల్గా ఒక డిజార్డర్ నుంచి డిసీజ్లోకి మారిపోతుంది. డిస్ఆర్డర్ అంటే మీ ఆర్డర్ని మీరు తప్పుతున్నారు. అవును. సో డిజార్డర్ ఈస్ గెట్టింగ్ కన్వర్టెడ్ ఇంటూ అ డిస్ఈజ్. అంటే మీ కంఫర్ట్ని మీరు కోల్పోతున్నారు, మీకు ఉండే ఆ ఈజినెస్ ఆఫ్ లైఫ్ని కోల్పోయే కండిషన్లో మీరు తీసుకెళ్ళిపోతున్నారు. సో డిజార్డర్ డిసీజ్ కింద కన్వర్ట్ అవ్వడానికి మేజర్ ఒక లైఫ్ స్టైల్ కూడా చాలా 80% రోల్ ప్లే చేస్తుంది. కానీ మీరు ఓవరాల్గా ఫ్యాక్టర్స్ చూసుకున్నట్టయితే మేజర్ 4 కింద డివైడ్ చేయొచ్చు. ఒకటి ఎన్విరాన్మెంటల్ వైపు నుంచి వచ్చినప్పటికీ మనం తీసుకునే ఫుడ్ ఏంటి, మనం ఎన్నింటికి పడుకుంటున్నాం, ఎన్నింటికి లేస్తాం అని లైఫ్ స్టైల్. సెకండ్ ఇస్ జెనెటిక్. మన జెనెటిక్ అంటే మనకి తెలిసినది ఒకటేనండి, పరంపరంగా అదే మీ మదర్కి ఉందా, వాళ్ళకి ఉందా, వాళ్ళ నుంచి వచ్చిందా. జెనెటిక్ అంటే అది ఒకటే కాదండి, జెనెటిక్ అంటే జీన్లో ప్రాబ్లం. ఓకే. ఇంకొక పెద్ద పాయింట్ ఏంటంటే అమ్మా, జీన్లో ఉండే ప్రాబ్లం అనేది ఓన్లీ హెరిడిటరీగా రాదు, మన ఎపిజెనెటిక్స్ అంటే చుట్టుపక్కల ఉండే ఎన్విరాన్మెంట్ ఏవైతే ఆ జెనెటిక్ లెవెల్లో ఎఫెక్ట్ చేస్తాయో వాటిని కూడా మన జెనెటిక్ ప్రాబ్లమ్స్ అనే చెప్పచ్చు. ఓకే. మేము ఇప్పటి వరకు వారసత్వంగా వచ్చినవి మాత్రమే అనుకుంటున్నాం. సో జెనెటిక్ ఫ్యాక్టర్ ఉంటుంది, అంటే జీన్ లెవెల్లో ఇష్యూ ఉంటుంది, కానీ ఆ జెనెటిక్ ఫ్యాక్టర్ అనేది ఎపిజీనోమ్ వల్ల కూడా రావచ్చు. ఇప్పుడు ఉండే పీసీఓఎస్కి కారణాలు ఎక్కువగా 80% ఎపిజెనెటిక్ ఎఫెక్ట్స్. ఓకే. సెకండ్ థింగ్. థర్డ్, మనం తీసుకునే న్యూట్రిషన్, అసలు మనకి బాడీ ఎలా ఉంది, మన గట్ హెల్త్ ఎట్లా ఉంది. ఎందుకంటే అసలు మెయిన్ ప్యాసేజ్ మన ఒక నరిష్ అవ్వాలంటేనే మన గట్. దాని యొక్క హెల్త్ బట్టి మనం ఎంత అబ్జార్బ్ చేసుకోగలుగుతున్నాం, మనం ఎంత అబ్జార్బ్ చేసుకోలేకపోతున్నాం, కావాల్సిన నరిష్మెంట్ ఇవ్వగలుగుతున్నామా లేదా అనేది నెక్స్ట్ మేజర్ ఇంపార్టెంట్.
ఫ్యాక్టర్ అండి. ఈ 3 కాకుండా మైండ్ చాలా ఇంపార్టెంట్. హార్మోన్స్ మైండ్కి చాలా ఇంపార్టెంట్ కనెక్షన్ అనేది ఉంటుంది. మనం దాన్నే ఇప్పుడు మీరు స్ట్రెస్ అని చెప్పుకుంటాం. సో ఎట్లా మనం హ్యాండిల్ చేయగలుగుతాం. స్ట్రెస్ ఎప్పుడు తగ్గదండి, మనం ఎలా హ్యాండిల్ చేస్తామనేది ఇస్ ద ఫ్యాక్టర్. నిజంగా ఎప్పుడన్నా బాడీకి ఓవర్ స్ట్రెస్ మనం తీసుకున్నాము అంటే ఖచ్చితంగా హార్మోనియల్ ఇంబ్యాలెన్స్ అనేది అవుతుంది. ఈ రెండు రిలేటెడ్ అండి. యాక్చువల్లీ మైండ్ అనేది మన బాడీ మొత్తాన్ని రిలేట్ చేసి కంట్రోల్ చేస్తుంది. కాబట్టి ఈ 4 మెయిన్ ఫ్యాక్టర్స్ కింద చెప్తామండి కాజెస్ అనేవి. మళ్ళీ ఇందులో వెళ్ళి ఒక్కొక్కటి మనం చూసుకోవచ్చు. సో మీకు ఇంకా అర్థం అవ్వాలి అంటే బేసిక్గా హై షుగర్స్ బాడీలో ఎప్పుడైతే ఇన్సులిన్ ప్రొడక్షన్ హై ఉంటుందో పీసీఓడి కానీ మీ హార్మోనల్ డిస్ఫంక్షన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇన్సులిన్ని కూడా మనం 3-4 కండిషన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు. మీరు తీసుకునే ఫుడ్కి సరిపడా ఇన్సులిన్ ప్రొడ్యూస్ అయింది అనుకోండి, దాన్ని కరెక్ట్గా బ్యాలెన్స్ ఉంటుంది. మీరు తీసుకునే ఫుడ్ కన్నా ఇన్సులిన్ కొంచెం ఎక్కువ ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది అనుకోండి, దాన్ని హైపర్ ఇన్సులినిమియా అంటాం. అంటే ఇన్సులిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అయింది, ఇది నెక్స్ట్ ట్రిగర్ చేస్తుంది. ఇంకా ప్రొడ్యూస్ చేస్తే కానీ మీ ఇన్సులిన్ అనేది గ్లూకోజ్ని సెల్లోకి తీసుకెళ్ళి ఎనర్జీ కింద మార్చదు. అవును, అప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. అంటే మనం ఎంతో ఫోర్స్తో తోస్తే కానీ తలుపు తెరుచుకున్నట్లు లెక్క. ఇది జెనెటిక్. అంటే మనకి ప్రతి సెల్కి రిసెప్టార్స్ అని ఉంటాయి. ఆ రిసెప్టార్లో ఉండే ప్రోటీన్లో ప్రాబ్లం. ఓకే, అది ఎప్పుడు ఫామ్ అవుతుంది అంటే మన డైలీ యాక్టివిటీస్ మీద కూడా మనకి డిపెండ్ అయి ఉంటాయి. సో అది కనుక కరెక్ట్గా రిసీవ్ చేసుకోవట్లేదు, అది ఓపెన్ అవ్వట్లేదు అంటే దాని ఇన్సులిన్ రెసిస్టెన్స్ కింద చెప్తాం. కరెక్ట్గా లేదని అర్థం. సో ఇన్సులిన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, ఎస్పెషల్లీ ఇన్ పీసీఓఎస్. ఎప్పుడైతే బ్లడ్లో ఎక్సెస్ ఇన్సులిన్ ఉంటాయో మనకి ఆండ్రోజన్స్ అంటాం, అంటే మేల్ హార్మోన్స్ కూడా ఉంటాయి. బట్ దాని రేషియో తక్కువ ఉంటుంది ఫీమేల్లో. ఫీమేల్ 70-80% ఉన్నప్పుడు మేల్ హార్మోన్స్ తక్కువ ఉంటాయి. కానీ ఇన్సులిన్ ఎక్సెస్ ఉన్నప్పుడు ఈ మేల్ హార్మోన్ ప్రొడక్షన్ పెరుగుతుంది. కంపారిటివ్ దాని రెస్పాన్స్ ఇది. ఎందుకంటే ఆండ్రోజన్స్ నుంచే మళ్ళీ ఈస్ట్రోజన్ వస్తుంది. కానీ ఎప్పుడైతే ఇన్సులిన్ ఎక్సెస్ ఉందో ఆటోమేటిక్గా మీకు ఆండ్రోజన్స్ పెరిగి మీకు అది ఇర్రెగ్యులర్ పీరియడ్స్, ఫీమేల్ హార్మోన్స్ 4 ఇంబ్యాలెన్స్ వచ్చే అవకాశాలు, ప్లస్ మీకు వాళ్ళలో ఉండే సిమ్టమ్స్ ఫేషియల్ హెయిర్ గ్రోత్, ఏంటంటే మనకి ఎక్కువ లావ్ అవ్వటము లేదా డార్క్నెస్ రావటము, ఆ మేల్ కైండ్ ఆఫ్ స్ట్రక్చర్స్ వస్తూ ఉంటాయి. సో అవి ఆండ్రోజన్స్ పెరుగుతాయి. సో పీసీఓడికి ఎగ్జాక్ట్ కాజ్ కన్నా ఈ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాయి. సో మనం తీసుకునే ఫుడ్ కావచ్చు లేదా మనం చేసే యాక్టివిటీస్ వల్ల కూడా ఈ చేంజెస్ అనేవి వస్తూ ఉంటాయి అంటారు. అవునండి, బాడీ వైజ్గా ఈ హార్మోన్స్ అనేవి మెయిన్గా పీసీఓడిని ట్రిగర్ చేస్తాయి. ఓకే, ఇంకో మేజర్ ఫ్యాక్టర్ ఎన్విరాన్మెంటల్ నుంచి మనం కన్సిడర్ చేసినట్టయితే ప్లాస్టిక్స్. మనకి ఎండోక్రైనల్ డిస్రప్టర్స్ అని ఒక చెప్తారండి, కొన్ని కెమికల్స్ ఏవైతే మనం డైరెక్ట్గా ఎండోక్రైన్ మీద ఎఫెక్ట్ చేస్తాయి. అందులోంచి ఒకటి ట్రైసోక్లాన్ అని మన టూత్పేస్ట్లో ఉంటుంది. మనం వాడే టూత్పేస్ట్లో మీరు ఒక్కసారి టూత్పేస్ట్ ఇంగ్రీడియంట్స్ చదివితే దాంట్లో ఉండే SLS, ట్రైసోక్లాన్, అది డైరెక్ట్గా థైరాయిడ్ హార్మోన్నే డిస్టర్బ్ చేస్తుంది. సో ఈ వీటిని ఎండోక్రైనల్ డిస్రప్టర్స్ అని కొన్ని కెమికల్స్ ఉన్నాయండి, వీటిని బ్యాన్ చేయడం కూడా జరిగింది. కానీ మన వాడే టూత్పేస్ట్లో అవి ఉన్నాయా లేదా అనే అవేర్నెస్ మనకు ఉండాలి. ఓకే, మనం వాడే టూత్పేస్ట్లో కూడా అలాంటి కెమికల్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకున్న తర్వాతే మనం వాడాలి. సో నేను బేసికల్గా పేషెంట్కి చెప్పే మెయిన్ పాయింట్ ఏంటంటే ఏవి తీసుకున్నా మీరు ఏ లైఫ్ స్టైల్ ప్రోడక్ట్స్ వాడినా ముందు ఒకసారి వెనక్కి తిప్పి ఇంగ్రీడియంట్స్ చదవండి, దాని గురించి తెలుసుకుని కొనండి. చాలా వరకు ఇష్యూస్ రావు. ఇప్పుడు ఉండే కాలానికి పాత కాలానికి అదే డిఫరెన్స్ అండి. అప్పట్లో ఈ పేస్ట్లు ఇవన్నీ తక్కువ ఉండేవి కావు, ఉన్నా అది ఎక్కువ సిటీ లైఫ్ స్టైల్లో ఉండేదే తప్ప మనకి విలేజ్ దాంట్లో ఉండేది కాదు. దాంతో వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండేవి కావు. నెక్స్ట్ ఇలా ఎన్విరాన్మెంట్ని చూసేది మిల్క్. పాలు అనేది మనం జనరల్గా బ్రెస్ట్ మిల్క్ బెస్ట్ మిల్క్ అండి. బ్రెస్ట్ మిల్క్ అనేది 2 years వరకు తీసుకుంటాం. 6 years ఏజ్ వరకు మనం నెక్స్ట్ బెస్ట్ మిల్క్ ఆవు పాలు. ఎప్పుడైతే గేదె పాలు ప్లస్ ఆ గేదె పాలకి ఎక్కువగా హార్మోన్స్ ఇచ్చి అవి కంటిన్యూస్గా ప్రొడ్యూస్ చేసేటట్టు వాళ్ళు తయారు చేస్తారు, దాంతో ఆ రన్నింగ్ ఆఫ్ హార్మోన్స్ అన్ని కూడా మనలో కూడా సేమ్ హార్మోన్స్ వస్తాయి. ఎందుకంటే మీరు ఆలోచించి చూడండి, అసలు మనం మిల్క్ అనేది ఏంటండి, మనలో ఉండే ఎసెన్స్ అనేది మన బ్లడ్ లో అంతా సెక్రీట్ అయ్యి ఆ సెక్రీషనే మనం బేబీకి పంపిస్తాం. అందుకని దాంట్లో అంత నరిష్మెంట్ ఉంది. అలాగే బఫెలోకి అవ్వనివ్వండి, ఏ యానిమల్కైనా అదే కాన్సెప్ట్. సో అది తినిన ఫీడ్, దానికి ఇచ్చిన హార్మోన్స్ అన్ని కూడా తన సర్క్యులేషన్ తన బ్లడ్ లో అంతా రన్ అవుతూనే ఉంటుంది. అది మనం ఎప్పుడైతే తీసుకుంటామో మనకు కూడా రన్ అవుతూ ఉంటుంది. సో ఎప్పుడైతే అలాంటి హార్మోన్స్ ఉండే
మిల్క్ తీసుకుంటున్నామో ఈ మధ్య కాలంలో అది కూడా పిల్లల్లో పీసీఓడి లేకపోతే పిల్లల్లో ఆ సిమ్టమ్స్ తెలియటం, ఇన్సులిన్ రెసిస్టెన్స్ కనపడటం అనేది చాలా ప్రామినెంట్గా ఉంటుంది. మరి ఇట్లా ఈ ప్రొడక్ట్స్ అనేవి మనం తీసుకోకుండా ఉండాలి అంటే ఎలాంటి మనం జాగ్రత్తలు బేసికల్గా సబ్స్టిట్యూట్స్ వెతుక్కోవచ్చండి ఒకటి, లేదా దాని యొక్క జెన్యూనిటీ చూసుకోవటం. మిల్క్ అనేది ఆవు పాలు తీసుకోండి, ఆవు పాలకి మనకి ఇంజెక్షన్ ఇచ్చినా మనం అసలు ఇంజెక్షన్ ఇవ్వలేము, దానికి డిఫరెన్స్ ఏమి ఉండదు. సో అందుకనే ఎక్కువ ఆవు పాలకి ప్రిఫరెన్స్ ఇస్తాము, లేదా నాటు ఆవు పాలు తీసుకోమంటాం ఒకవేళ మిల్క్ తీసుకోవాలన్నా. అయినా మనం మిల్క్ దేనికి తీసుకుంటున్నాం అనేది క్వశ్చన్ అండి. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ టేకింగ్ మిల్క్? మీరు ప్రోటీన్ కోసం తీసుకుంటున్నారా? అప్పుడు ఆ మిల్క్లో ఉండే ప్రోటీన్ మనకు అసలు డైజెస్ట్ అవుతుందా? యాక్చువల్గా అయితే 6 years తర్వాత నుంచి మిల్క్ని డైజెస్ట్ చేసుకునే ప్రోటీన్కి కావాల్సిన ఎంజైమ్స్ మనలో ప్రొడ్యూస్ తగ్గిపోతాయి. ఓకే. ఈవెన్ మన గట్లో ఉండే బ్యాక్టీరియా కూడా తక్కువ ఉంటుంది కంపారిటివ్గా. లాక్టోస్ ఇంటాలరెన్స్ ఎవరికి వస్తుందంటే ఆ గట్ బ్యాక్టీరియా కంప్లీట్గా వెళ్ళిపోయినప్పుడే వాళ్ళు అసలు మిల్క్ తీసుకున్న వాళ్ళు ఎక్కువ మోషన్కి వెళ్ళటం ఇవన్నీ పడకపోవడం జరుగుతుంది. పడకపోవటం ఉండదు, కానీ దాని నుంచి నరిష్మెంట్ అంత ఉండదు. ఎప్పుడైతే మీరు పాలల్లో పంచదార వేసుకుని పాలు ఇస్తారో అది మీకు స్టొమక్లోకి వెళ్ళగానే లాక్టిక్ యాసిడ్ కింద మారుతుంది. ఓకే. ఇదేం చేస్తుందండి, మీ బోన్లో ఉండే కాల్షియం అంతాను తీసేస్తుంది. సో రియల్లీ మీరు అనుకున్నది మిల్క్ పర్పస్ సర్వ్ చేస్తుంది అసలు. అందుకని 6 years తర్వాత నుంచి పాలని అనుపానం కింద తీసుకోమని చెప్తామండి. ఓకే. అనుపానం అంటే ఏదైనా మెడిసిన్ని క్యారీ చేయడానికి, అశ్వగంధ, శతావరి, మీకు ఏదైనా ఒక దేనికోసం మిల్క్ తీసుకో, పర్పస్ ఏంటి, స్ట్రెంత్ అయితే అందులో అశ్వగంధ కలిపి ఇవ్వండి. ఎప్పుడైతే మనం కలుపుతామో దాని యొక్క నేచర్ మారిపోతుంది. ఓకే, ఫైన్. సో ఇప్పుడు మనం తీసుకునే మిల్క్ని బట్టి అంటే దానికి ఎలాంటి కెమికల్స్ అయితే ఇస్తారో అవి పాలల్లో వస్తాయి, మనం తీసుకోగానే ఆ కెమికల్స్ అనేవి మనలో ఇంగ్రేడ్ అయిపోయి అవి కొన్ని, ఎందుకంటే వాటిలో ఎక్కువ సెక్రీట్ చేయమని కంటిన్యూస్ సెక్రీషన్ కోసం ఇస్తారు కాబట్టి మనలో కూడా ఆ టెండెన్సీస్ వస్తాయండి. అవి ఎప్పుడంటే ఆక్సిటోసిన్ ఇలాంటి హార్మోన్స్ పెట్టినప్పుడే, గ్రోత్ హార్మోన్స్, చికెన్ తీసుకున్నారు అది తొందరగా పెరగాలి, గ్రోత్ హార్మోన్ ఇండ్యూస్ చేస్తారు. అది గ్రోత్ హార్మోన్ ఇండ్యూస్ చేయడం వల్ల ఆ గ్రోత్ హార్మోన్ వల్ల ఏమవుతుందంటే డిసీజెస్ ఎక్కువ వస్తాయి. దాన్ని మళ్ళీ ఓవర్కమ్ చేయడానికి 10,000 times ఎక్కువ యాంటీబయాటిక్స్ పెడతారు. అలాంటి బ్రాయిలర్ చికెన్స్ మీరు తిన్నప్పుడు మీకు కూడా దాని ఎసెన్స్ అనేది వస్తుంది. అది డెఫినెట్లీ మీ బాడీలో డిజార్డర్ తీసుకొస్తుంది, హార్మోనల్ డిజార్డర్స్. అందుకనే మేజర్గా ఎన్విరాన్మెంట్ వైజ్గా చూసుకుంటే ప్లాస్టిక్స్, చికెన్ ఎగ్స్ ఇంకా మిల్క్ తీసుకునేటప్పుడు దాని యొక్క జెన్యూనిటీ కంపల్సరీ చెక్ చేసుకో. కంట్రీ ఎగ్స్ కానీ లేదా నాటుకోడు కానీ, నాటు గుడ్లు ఎందులో అయితే ఇవన్నీ లేవు తీసుకున్నట్టయితే దాని ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ అంత ఉండదు. సో నిజంగానే అంటే ఇప్పుడు మీరు చెప్తున్నది ఈవెన్ నేను చాలాసార్లు వింటూ ఉన్నాను, కల్తీ ఫుడ్ తీసుకుంటున్నాము అందుకే ఇప్పుడు కనీసం అంటే ఇప్పుడు పాత వాళ్ళని చూసుకుంటే అమ్మమ్మలు తాతయ్యలు ఎలా ఉంటారు, ఇప్పుడు మనం ఎలా ఉన్నాము అన్నది చాలా కంపేర్ చేసుకుంటే మనం ఇప్పుడే ముసలాళ్ళం అయిపోయామేమో అన్న ఫీలింగ్ వస్తుంది. మెయిన్ మన ఫుడ్ ఎఫెక్ట్స్ అండి, ఇంకా లైఫ్ స్టైల్ ప్రాబ్లమే మెయిన్ అండి. ప్లాస్టిక్స్ అవాయిడ్ చేయడం మంచిది. సో ఇవన్నీ ఏంటంటే ఎండోక్రైనల్ డిస్టర్బ్టర్స్, మనం ఇప్పుడు పీసీఓడి గురించి మాట్లాడుకున్నట్టయితే ఎండోక్రైనల్ డిస్టర్బ్టర్స్ ఉండే కెమికల్స్ని అవాయిడ్ చేయడం ఫస్ట్ స్టెప్ అండి. ఎందుకంటే దాని ఎఫెక్ట్ అనేది జెనెటిక్ లెవెల్లో ఉంటుంది, మీ రిసెప్టార్స్లో ఉంటుంది. ఎప్పుడైతే దాని ఎఫెక్ట్ అనేది రిసెప్టార్లో ఉంటుందో మీరు వైటమిన్ డి తీసుకోలేరు. వైటమిన్ డి మీరు తీసుకున్నా ఆ రిసెప్టార్ సరిగ్గా పనిచేయట్లేదు, మీకు సెల్స్కి అందదు. మీకు మిథైలేషన్ ప్రాసెస్ అంటాం, అంటే డీటాక్స్ ప్రాసెస్, దాంట్లో ఫెయిల్యూర్ వస్తుంది. థర్డ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. 3 జెనెటిక్ ఫ్యాక్టర్స్ అండి ఇవి, ఏవైతే మనని పీసీఓడి వైపుకి తీసుకెళ్తాయండి.